Hi to everybody. ప్రధాన పాత్రలో తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న నాయకి చిత్ర ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా సాదర స్వాగతం సుస్వాగతం. ఇది గిరిధర్ నిర్మిస్తున్న రెండవ చిత్రం. ఇది బ్యానర్ మీద నిర్మిస్తున్న రెండవ చిత్రం. ఇది మొదటి చిత్రం లక్ష్మీరావు మా ఇంటికి మీ ఆదరణ ఆప్యాయత నాకు ఎంతోగానో లభించాయి. అదేవిధంగా ఈ చిత్రానికి కూడా మీ ఆదరణ నేను ఆశిస్తున్నాను. ఒక పాత్రికేయ మిత్రుడిగా మీ నుంచి ప్రారంభించిన నేను ఈ రెండో ప్రయత్నానికి మీ కోఆపరేషన్ ఉంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు విషయంలో నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది త్రిష గారికి. ఒక 5-6 సంవత్సరాలుగా ఆవిడ మేనేజర్గా వర్క్ చేస్తున్న నాకు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే రెండవ చిత్రం ఎలా అంటే ఏ కేటగిరీలో నిర్మించే ఫస్ట్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాము. సరే రెండవ చిత్రం ఏ కేటగిరీలో చేయాలని ఆలోచనలో వెతుకుతున్నప్పుడు త్రిషతోటి ఒక యాక్చువల్గా థ్రిల్లర్ చేద్దామని బయలుదేరాం ముందు. తర్వాత ఇలా కథలు వింటూ వెళ్తుంటే గోవర్ధన్ రెడ్డి చెప్పిన హర్రర్ కథ బాగా ఇన్స్పైర్ చేసింది. దాంతో అసలు హర్రర్ చిత్రాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించింది త్రిష గారికి. సరే ఒకసారి కథ వినండి ఎలా ఉందని అంటే కథ వినగానే 5 minutesలో ఈ కథ మనం చేస్తున్నాం అన్నది. అలాగా నాకు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ముందుగా నాకు కల్పించిన త్రిష గారికి నేను ఎంతగానో కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. అలాగే ఇది తెలుగు తమిళ భాషల్లో 2 భాషల్లోనూ నిర్మిస్తున్నాము ఒకేసారి. అలాగే ఈ చిత్రానికి తమిళ్లో ఈ మధ్య ఒక ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశాము. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్లో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే తెలుగులో కూడా ఈ చిత్రానికి త్రిష గారికి ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ తగ్గకుండా ఇప్పటి వరకు హారర్ చిత్రాలు చాలా వచ్చినాయి. చాలా హర్రర్ చిత్రాల కోవలో కాకుండా ఈ హర్రర్ చిత్రం ఎంటర్టైనరు కొత్తగా ఉంటుంది. ఇది డెఫినెట్గా త్రిష గారు ఇప్పటి వరకు ఆవిడ 13 సంవత్సరాల కెరీర్లో చేయని విధమైన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉంటుంది. ఆ విధంగా త్రిష గారికి ఒక మంచి క్యారెక్టర్ మంచి అభినయం చేసే అవకాశం ఉన్న చిత్రాన్ని నేను నిర్మించగలగటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. డెఫినెట్గా మా ప్రయత్నం సఫలీకృతం కావాలని అందరూ ఆశీస్సులు కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాయకి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇలా అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. కొత్త టాలెంట్కి ఎప్పుడూ స్వాగతం పలికు తెలుగు సినిమా ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ గైస్.
ఆకాశమంతా, ఈనాడు, డమరుకం చేశాను. డమరుకం తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఈక్వల్ ఆర్ బెటర్, అండ్ ఐ థింక్ ఇట్ వాస్ వర్త్ ద వెయిట్ బికాస్ నాయకి హ్యాపెండ్. ఫస్ట్లీ అ బిగ్ థ్యాంక్స్ టు రాజ్ గారు అండ్ గిరిధర్ గారు. గిరిధర్ గారు నాకు 8 yearsగా తెలుసు, అండ్ he told me long time ago that Ganesh, when I make a film, I'll definitely cast you in it, and he's really a man of his word and commitment, because today that he has turned a producer, he cast me in his movie. So chala thanks Giridhar garu. Then I must speak about the Nayagi of today evening, Trisha. Trisha eppatiki నాకు చాలా special, because she was my first heroine. I remember very, very clearly during Akasamanta, I was a debut actor and Trisha is already a big star. But not one day during the shooting, she made me feel like a newcomer. Oka manchi human being and a wonderful actress. And Akasamanta lo Abhi and Jogi, my pairing was very unique. Audience nunchi manchi feedback, manchi love vachindi. And I think we're really blessed to get that kind of love. అలాగే నాయగిలో కూడా మా పేర్ ఇస్ very unique and different. I will not reveal how different. For that you have to see the movie. But నేను ఖచ్చితంగా చెప్తాను that this character of Trisha is going to be a highlight in her career. She's never done something like this, and she's doing a rocking job. First schedule we completed, and I can tell you that. And already the first look is out, and first look audience to manchi expectations has created, and after seeing the expectation of the audience, we as a team want to really work hard and deliver on those expectations. So very happy to be part of Nayagi. I must talk about the captain of the ship, Govi garu. Govi garuto kalisi pani cheyadam chala happyga undi, because he's one technician who knows his craft so well. When I met Govi garu the first time and he narrated and he said it's a horror comedy, the first thought in my mind was horror comedy, how different can it be? 10 minutes into the narration, he had me hooked. I couldn't move. I wanted to listen to the whole film. It was so riveting, and I immediately called up Trisha and asked what she thought of it, and she was equally excited. So it's very rare when actors are so excited about a project, and he's one technician who's worked with the great directors of Telugu industry. And Nayagi's script, also many technicians and directors of Telugu film industry heard this and they've appreciated it. So very happy. And personally working with him, I'm a director's actor, and both me and Trisha have noticed that he is somebody who believes in detailing. So even in the posters, the small detailing, the microphone and the look of Trisha, I think a big credit to Govi garu for getting all that detailing out. So ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ థ్యాంక్స్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, గోవి గారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సమ్ రియలీ గ్రేట్ comedians and actors. There's Brahmanandam Garu, there's Satyam Rajesh in the film, and I'm a big fan of Satyam Rajesh. When I saw Geetanjali, and I told him so many times, and lovely lot. It's wonderful to be teaming up with them. I have a pact with Satyam Rajesh. So better Telugu matladtanu. In case it's not good, you know whom to blame. So thanks a lot, and thank you for all the love. Talking in Telugu because I'm just in the process of learning it, so I don't want to trouble you all with my language here. One thing I could say is that we can't make a horror film with Trisha Garu in lead. Probably we could say we could make a thriller, because however we try hard, we can't show a horrified film with Trisha Garu in the lead. So when Mr. Govi narrated the script, it was so interesting. I think I crossed more than 50 or 60 films. I'm not too sure. But for the first time, I've been given something different to perform. In fact, I was looking forward for the first day shoot, which we did in Tamil. Being a bilingual, we started in Chennai. And only one doubt I kept on asking. You have said such a wonderful script. How are you going to make it? And all the questions were answered on the day one with a short one, where I could share my opinion with Trisha Garu, saying that all my doubts are clear. This man is very clear in what he wants to do.
He's so focused, he's so clear. Being a period film, every small minute detail had been looked by him, cleared by him, and every scene as an actor, it was very clearly told to us so that we don't have to mess up or we don't have to try hard to do it. So it was very nice working with Mr. Govi, and I'm very sure that you all have another wonderful thriller with Mr. Shah and lead and the rest of the talented people around. So it is quite exciting, truly, to be a part of this film, because I'm getting something unique after 50 or 60 films. Even though I've been regularly a father role character, I've been given a different kind of a father role, which eventually when it comes on screen, you people will really love to see it. Thank you, and good evening to all of you. Thank you. గుడ్ జాయింట్గా చేశాను. బట్ ఇలాంటి ప్రాజెక్ట్, ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేసినప్పుడు నన్ను గిరి వచ్చి అప్రోచ్ అయ్యి మీరు జాయిన్ అవుతారంటే ఇన్స్టెంట్గా నేను కథ లైన్ వినగానే ఎవరు చేస్తున్నారని అడిగాను. అంటే సార్ మేము త్రిష గారు డేట్స్ తీసుకున్నాం అంటే ఇమీడియట్లీ ఐ సైడ్ విత్ ఇన్ 20 minutes ఐ ఓకేడ్ ఇట్. ఎందుకంటే ఇది చాలా రేర్ ఆపర్చునిటీ. యాజ్ ఎ కో ప్రొడ్యూసర్ ఆర్ ప్రజెంటర్, రాజ్ కందుకూరి ప్రజెంట్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్, అండ్ ది రెస్పాన్స్ దట్ వీఆర్ గెటింగ్ ఈజ్ అమేజింగ్. Particularly the line that is given by Govi, our director, is amazing. And Trisha gar career lo avar chaala movies chesaru last 12-13 years lo. I am damn sure this is a very unique project she has never done before. I mean, it will stand out in her career, that is for sure I am saying. And the star cast also is so unique, something very different. And typically we are doing in 2 languages, Tamil and Telugu, and akkada stars ikkada iddarni తీసుకోవడం జరిగింది అందుకనే. అండ్ ఇప్పటిదాకా వస్తున్న రెస్పాన్స్ ఈజ్ అమేజింగ్. వీఆర్ రియలీ ఎంజాయింగ్ ది సక్సెస్ సో ఫార్, అండ్ వీ నీడ్ ఆల్ యువర్ గుడ్ విషెస్. వీఆర్ షూర్ వీల్ గోయింగ్ టు మేక్ ఇట్ ఏ రాకింగ్ హిట్ సోన్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. గోవి మీ డైరెక్టర్, రఘు కొంచెం ది మ్యూజిక్ డైరెక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ లీడ్ త్రిషాజీ అండ్ గణేష్ జీ, సత్యం రాజేష్ జీ. ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో చేస్తున్న సుష్మా స్వరాజ్. సంతోషంగా ఉంది టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అంటే ఈ మూవీ సైన్ చేసే ముందే నాకు ఈ టీం అందరూ పరిచయం అనమాట. సో చాలా కంఫర్టబుల్ టీమ్. అండ్ వెన్ కమ్స్ టు హీరో ఆఫ్ ద మూవీ త్రిష అత్తుడు మూవీ చూసినప్పటి నుంచి నేను మీ పెద్ద ఫ్యాన్. అండ్ చాలా సంతోషం టు షేర్ స్క్రీన్ విత్ హర్. అండ్ వెన్ కమ్స్ టు మై క్యారెక్టర్, డైరెక్టర్ ఎక్కువ మాట్లాడదని చెప్పారు. వేర్ ఐల్ బీ ప్లేయింగ్ అ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. సో హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. కొత్త విషయం, హీరో త్రిష గారి గురించి మాట్లాడాలి. త్రిష గారికి గణేష్ చెప్పినట్టు, గణేష్ ఫస్ట్ హీరోయిన్ త్రిష అయితే, ఆవిడ ఫస్ట్ మూవీలో కూడా నేను యాక్ట్ చేసిన వర్షం. సో అప్పటి నుంచి చాలా సినిమాలు కలిసి చేసాం. ఈ సినిమా గురించి వద్దాం. ఈ సబ్జెక్ట్ నాకు చెప్పలేదు డైరెక్టర్. 2008లో ఒక పెద్ద హీరోయిన్ కాంబినేషన్లో నేను హీరోగా చేయాల్సిన సినిమా. సో అప్పుడు గోవర్ధన్ అంతా ఓకే అయిపోయింది, జస్ట్ బికాస్ ఆ ఫ్యూ ప్రాబ్లమ్స్, అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయాం. ఆ తర్వాత లవ్ యూ బంగారం కూడా నేనే చేయాల్సింది. సో గోవర్ధన్ అప్పటికి నాకు పరిచయం లేదు, దాని తర్వాత పరిచయం అయ్యాడు. అది కొన్ని కారణాలు చేయలేకపోయాం. మొన్న రీసెంట్గా వచ్చి మళ్ళీ కథ సినిమా చేద్దాం రాసినప్పుడు నేను షాకు. ఎవరో తెలియకుండా వైజ్ కమింగ్ ఆల్ ద టైమ్ అండ్ సినిమా చేద్దాం అని చెప్పి తప్పకుండా చేద్దామనే నేను చేద్దామని చెప్పినప్పుడు కథ ఏంటని చెప్పలేదు. వై డూయింగ్ ఇట్ నెక్స్ట్ వీక్ అంటే ఓపెనింగ్. అంటే ఎలా ఓపెన్ అయిపోతారు, ఏమీ వర్కౌట్ అవ్వకుండా, అంటే కాన్ఫిడెంట్ చెప్తున్నాను అప్పుడు. కథ ఎవరు చెప్పినా ఓకే అయిపోతారు, కన్ఫర్మ్ చేస్తున్నామని. అలాంటప్పుడు గిరిధర్ గారు ప్రొడక్షన్లో ఆయన కన్నయ్యకి చెప్పడం, ఆయన వెళ్ళి త్రిష గారికి చెప్పడం, కథ టకటగా ఓకే అయిపోవడం. అప్పుడు కూడా నాకు కథ చెప్పలేదు. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ముందు కథ అడగాలి. ఇంత ఓకే అయిపోయింది, త్రిష గారు ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు నేను కథ ఏంటని అడిగితే మళ్ళీ నేను ఎక్కడ ఉండను భయంతో ఇట్స్ ఓకే చేద్దాం అనుకుంటూ కామ్ గురికిని పోతే. సో సినిమా ఓపెనింగ్ ఇంకో 3 days ముందు, బిఫోర్ 3 days ఆఫ్ అ మూవీ ఓపెనింగ్ ఇన్ తమిళ్, హీ టోల్డ్ మీ ద స్టోరీ. అప్పుడు నెరేట్ చేసా స్టోరీ నాకు. బట్స్ వండర్ఫుల్. అది అంటే ఫస్ట్ త్రిష గారు ఎలా రియాక్ట్ అయ్యారో చెప్పాడు, గిరిధర్ అన్న ఎలా రియాక్ట్ అయ్యారో చెప్పారు, గణేష్కి కథ చెప్పాను రాజేష్, హీ వాజ్ ఎక్సైటెడ్ అని చెప్తున్నా. నాకు చెప్పట్లేదు కథ ఏంటని, ఐ వాజ్ వెయిటింగ్. సో ఇట్స్ వండర్ఫుల్ స్క్రిప్ట్ అని ప్రతి గురించి సినిమా గురించి చెప్తే ఇది నిజంగానే 100% కొత్త సబ్జెక్ట్. ఇప్పటిదాకా ఈ లైన్ ఎవరు కూడా టచ్ చేసి ఉంటుంది. ఇంకా హీరోయిన్ సుష్మా గురించి చెప్తే, సుష్మా గారితో సినిమాలో చేశాను. అందులో నేనే అమ్మాయికి పేరు. గణేష్
ఆకాశం అని సినిమా చేసినప్పుడు నేను సాధారణంగా సినిమాని చాలా ఫాస్ట్గా ఎందుకు కనెక్ట్ అయినట్టు మూవీని నాకు కూడా కూతురు ఉంది. సో చిన్నప్పటి నుంచి కూతురు పెరిగి పెద్దయ్యాక తండ్రిని ఎదిరిస్తుంది అన్న ఫీలింగ్ నాకు చాలా ఐ సా ద మూవీ 3 times. సరే నేను గణేష్ పంజాబీ అనుకున్నాను. తర్వాత వేరే డమరకం చూసినప్పుడు ఓహో ఈయన తమిళ తెలుగు మన సౌత్ ఇండియన్ అనమాట, నార్త్ ఇండియన్ పంజాబీ కాదని అప్పుడు అర్థమైంది. సో మన షూటింగ్లో కలిసినప్పుడు ఈజ్ సో డౌన్ టు అర్త్, సో ఫ్రెండ్లీ, అంటే ఇలా కలగానే టప్పని జల్ అయిపోయాడు. నేను షాక్. ఈవినింగ్ వెళ్తున్నప్పుడు వీ బోత్ ఈజ్ సో ఫ్రెండ్లీ. ఆల్ ది బెస్ట్ గణేష్. అండ్ రీసెంట్లీ ఆల్ ది బెస్ట్, ఒక మంచి మూవీ చాలా పెద్ద హిట్ అయింది తమిళ్లో. ఇంకా జేకే గారు నేను ఒక తమిళ సినిమా చేస్తున్నాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది కూడా మంచి సినిమా, సింబు సినిమా 9th కాంబినేషన్లో. సో ఈ సినిమాని ఇంత గురించి కథ గురించి నేను చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అని రాజ్ కందుకూరి గారి నుంచి వాళ్ళ కొడుకులు అందరూ బాగా వెల్ సెటిల్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్. రాజేష్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి, అందుకని ఇదొక స్పెషల్ అకేషన్. సడన్గా ఒకరోజు గిరి ఫోన్ చేసి, అన్నయ్య సినిమా తీస్తున్నాను, గోవి డైరెక్టరు, ఒక మంచి వేషం చేయాలి అని అంటే, ఈయన ఫ్యామిలీ సినిమాలు తీసే ప్రొడ్యూసరు, ఆయన లవ్ స్టోరీలు తీసే డైరెక్టరు, నా పని ఏంటి అని అన్న. ఒకసారి గోవితో మాట్లాడు అన్న. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్, నాకున్న పాతికే మిత్రులు కూడా ఏంటి ఈ మధ్యన కనబట్టలేదు, కథల విషయంలో నష్టపడతా ఉంటా, క్యారెక్టర్ బాగోపోతే చేయవంట, విలన్వి కదా ఎంతోమంది తీసుకుని చేసేయచ్చు కదా అంటారు. హైకోర్టు లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వచ్చానంటే ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్ కోసమే నేను చాలామందికి క్యారెక్టర్ బాగుంటేనే చేస్తాలో చేయనన్నాను. బట్ మనుషుల్ని పడగొట్టడంలో అమ్మాయిల విషయంలో తెలియదు కానీ గోవి మాత్రం అబ్బాయిల విషయంలో సూపర్. నాకు ఒక లైన్ 2 seconds చెప్పాడు, అన్న 1980s క్యారెక్టరు, నేను గెటప్ పంపిస్తున్నాను నీకు, కథ చెప్పలేను కాబట్టి అని కమలాసన్ కూడా పంపించాడు నాకు వాట్సాప్లో. కమలాసన్ ఏంటి నేనేంటి, నాకే ఫస్ట్ చిరాగా అనిపించింది, మనమేంటి ఆయనతో కంపేర్ చేశారని. బట్ ఈ టోల్డ్ మీ దిస్ ఈజ్ యువర్ గెటప్, యు ఆర్ ప్లేయింగ్ ఏ క్యారెక్టర్ ఆఫ్ 1980. అది చాలు, నేను వచ్చి చేస్తానని చెప్పి నేను వెళ్ళి చేసి వచ్చాను. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. జనరల్గా ఏంటంటే అంతఃపురం నుంచి ఇంట్రడ్యూస్ అయ్యి 300 సినిమాలు అదే క్యారెక్టర్ చేస్తున్నాను. కొత్తదనం అనేది ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఉంటే, ఈవెన్ దో ఇట్స్ స్మాల్ క్యారెక్టర్, చాలా బాగా డిజైన్ చేసి బాగా ఎగ్జిక్యూట్ చేయించారు. ఇంకా ద హీరో కమ్ హీరోయిన్ త్రిష్ గారితో ఐ ఆల్రెడీ డన్ 2 hit films, అండ్ బోత్ ఫిలిమ్స్లో ఐ ప్లేడ్ వెరీ బ్యాడ్ రోల్స్ విత్ హర్, బట్ 2 బాగా ఆడినాయి. అండ్ ఈ సినిమా కూడా కాంచన 1, 2, 3, 4, 5 పార్ట్స్ లాగా, ట్రాన్స్పోర్టర్ 1, 2, 3, 4, 5 లాగా అన్నీ నాయకి 1, 2, 3, 4, 5 5 పార్ట్లు రావాలని, మా బ్రదర్కి యాజ్ అ ప్రొడ్యూసర్ మంచి పేరు రావాలని, ఇదే కాంబినేషన్లో దీనికి సీక్వెల్స్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేసి ఒక మంచి రోల్ చేయాలి మూవీలో అని చెప్పారు. అండ్ డైరెక్టర్ గోవికి ఇచ్చారు. అండ్ వీ నో ఈచ్ అదర్ పాస్ ఫ్రమ్ సెవరల్ ఇయర్స్ ఫ్రమ్ అతిథి టైమ్. అండ్ ఆఫ్టర్ a very long time I met him and he is very sweet and see he's looking very handsome too. And the most important thing, the ever gorgeous Trisha, I like her so much. ఇన్ని ఇయర్స్గా చూస్తున్నాం, ద సేమ్ బ్యూటీ, ద సేమ్ గ్లామర్ అలానే ఉంది. అండ్ ఈ మూవీలో నేను కూడా ఒక మంచి గెస్ట్ రోల్ ప్లే చేశాను. బట్ వెరీ స్మాల్ రోల్, బట్ రెట్రో స్టైల్, కొంచెం కొత్తగా అనిపించింది. థ్యాంక్స్ టు గిరి గారు అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ ద మూవీ అండ్ కాస్ట్ అండ్ క్రూ. మై డైరెక్టర్ గోవి గారు అండ్ ప్రొడ్యూసర్స్ గిరిధర్ గారు అండ్ రాజ్ కందుకూరి గారు అండ్ అవర్ గార్జియస్ యాక్టర్స్ త్రిష గారికి అండ్ రిమైన్ అండ్ ఎంటైర్ టీమ్ సత్యన్ రాజ్ గారికి, జీవ గారికి, నెక్స్ట్ సుష్మా. Make my speech in English because it's more heartfelt and I can convey it better instead of translating it in my head and speaking in Telugu. Firstly, I want to say thanks to this wonderful team. We, of course, Giridhar Garu, I have to first say thank you to him. He's been handling my work for the last 8 to 9 years now. And I think I must say, if I do say so myself, we've had a very successful relationship and career together. And so I remember Giridhar Garu for a while, for the last couple of, more than a couple of years, we were talking about making a film, and then he started off into production, and he always told me we must do something when there's an interesting script. And then came Govi Garu into the scenario. So the first time I met Govi Garu, he had a complete bound script, and when he narrated the script to me, I knew after 5 minutes I wanted to do the film. Firstly, because horror is my most favorite genre. It's always been. And in my career span of 13 to 14 years, I haven't attempted horror comedy at all. It's my first time.
And like everyone has said before, it's definitely something that's going to be so different. It's going to show me in two different get-ups throughout the film. Most of the film is based in the 1980s, so that's very, very challenging. And Govi sir is... He's not an easy taskmaster, let me say that. He's quite difficult to work with. But I've always said this about the best directors before in the past. And I mean, I've also mentioned I'm a complete director's actor. So I think I just have complete blind faith. He knows exactly what he's doing. The script is wonderful. And yes, like Sushma said, he's given us strict instructions not to divulge too much about the character or the film, so we won't say much. But we just finished one schedule right now in Chennai, and I think you're very happy with the rushes. That's what he messaged and told me, so I'm very, very excited. Also, I want to say thank you to the whole team. Of course, yes, Nayaki, as everyone says, it's a heroine-oriented film, but I wouldn't call it that. I don't think this film is anything without the team which is part of the film. And so firstly, I'd like to just say thanks to everyone for getting on board, for having faith in this film. And Ganesh and me go a long way back. I mean, I've known him since he first stepped foot into the industry, and more than anything, we're friends. So I think it's always nice to work with someone you're very comfortable with, and I think he's one of the most hardworking actors I've ever worked with. He's someone who speaks fluent Tamil today, and who managed a speech in Telugu even when I couldn't. So hats off to him. And of course, I've worked with all the character actors over here who are playing extremely prominent roles in the film. And I must say our success quotient is pretty good. We've given a lot of hit films together, and JP Garu and I have worked together in Mangata before this, another blockbuster in Tamil. So this is something I'm going to let go of my modesty and still say, I would say individually we've all been a very successful team. So together I hope we can really make this film rock. And forgive me if I've forgotten anybody, but I just want to say thank you so much. I'm really looking forward to starting the second schedule. And I'm so glad I could meet you people and do this evening. Thank you. And first of all, thanks to each and every media person. And first to me andarki chala thanks vachinanduku. And as Girdhar garu told, మీ సపోర్ట్ కావాలి. ఐ మీన్ ఫస్ట్ ఫిల్మ్కి ఉందో లేదో మనందరికి తెలుసు, బట్ లవ్ యూ బంగారం చేసేటప్పుడు అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే ఆ సినిమాలో నేను ఓన్లీ ఆ హీరో తప్పించి 55 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఐ మీన్ ఆల్ న్యూ పీపుల్. ఈ సినిమాకి ఎవరిని ఇంట్రడ్యూస్ చేయట్లా, ఓన్లీ రాజేష్ని తమిళ్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో ఈసారి అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్తో వర్క్ చేశాను ఆల్రెడీ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే సీనియర్స్తో వర్క్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది అర్థమైంది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కమ్ టు ద అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది చెప్తాను. అంటే సగం చెప్పేశారు అందరూ, బట్ కొంచెం మిగిలినే చెప్తాను. యాక్చువల్గా ఈ కథ లవ్ యూ బంగారం తర్వాత సీరియస్లీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కథ పట్టుకొని తిరగలేదు, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడగలేదు. నేనే కథ రాసుకుంటూ కూర్చున్నాను. ఆల్మోస్ట్ 1.5 years ఐ రోడ్ ద స్టోరీ. కథ రాసేటప్పుడే అంటే ఒక హారర్లో సంథింగ్ డిఫరెంట్ కథ రాద్దాము అనిపించింది. నాకు తెలియదు యాక్చువల్గా త్రిష గారు కూడా హారర్ అంటే చాలా ఇష్టమని. ఇన్ఫ్యాక్ట్ త్రిష గారివి అంతకుముందు కొన్ని వీడియోస్ చూశాను, త్రిషకి హారర్ అంటే ఇష్టం లేదు ఇలాంటి వీడియోస్ చూసా అప్పుడు నేను. సో కానీ నేను స్పెషల్గా త్రిష గారి ఫ్యాన్. ఇప్పుడు కాదు, తన నువ్వు వస్తానండి వద్దంటని చూసినప్పటి నుంచి ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. సో ఆ కథ రాసేటప్పుడే నాకు అందులో 18 years అమ్మాయిలా కనిపించాలి, అంటే 2 వేరియేషన్ కనిపించాలి. అప్పుడు ఒకసారి మొత్తం అందరు హీరోయిన్ని అంటే నాకు టాప్ హీరోయిన్తో చేయాలని ఆ కథ అనుకున్నాను. యాక్చువల్ అనుకొని ఎవరు సెట్ అవుతారు అసలు అనుకుంటే ఫస్ట్ నా మైండ్లో వెలిగింది త్రిష ఆబ్వియస్లీ, ఎందుకంటే తనకు నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి. సో బాగుంటుంది అనుకున్నాను. బట్ సమ్వేర్ నాకు ఛానల్ లేదు త్రిష గారిది. సో కథ రాసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఆ తర్వాత మళ్ళీ త్రిష గారి ఛానల్ లేదు, త్రిష గారి వీడియోస్ చూశాను, తనేమో హారర్ ఇష్టం లేదంటుంది. సరే ఎందుకు కాంప్లికేట్ ఎందుకు అని నేను నా ఫ్రెండ్స్ అంతా కలుపుకొని 1 crore సినిమా తీసేద్దాం ఇది,
అని ఎవ్వరికి చెప్పలేదు. అలాంటి టైంలో సినిమా తీద్దాం అనుకుంటున్న టైంలో ఒక ఇద్దరు ప్రొడ్యూసర్ నాకు పార్ట్నర్స్ని కలుపుకునేది ఆఫీస్ ఓపెన్ చేసుకున్న టైంలో గిరిధర్ గారు త్రిష కలిసి ఓ సినిమా చేద్దామని కథలు వింటున్నారని విషయం తెలిసింది. వెంటనే గిరిధర్కి కాల్ చేశాను. ఎందుకంటే గిరిధర్ గారు నాకు ఎప్పుడు కాదు, సురేందర్ దగ్గర వర్క్ చేసేటప్పటి నుంచి తెలుసు, ఇలియానా మేనేజర్లా తెలుసు. కిక్ కథ అప్పుడు ఆయనే చెప్పించారు. సో అతను నాకు అంటే ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. వెంటనే అతను కాల్ చేశాను. తను అంతకుముందు ఒకసారి కలిశాడు, బట్ అప్పుడు అడిగితే నేను ఆల్రెడీ త్రిషతో చేస్తున్నాను అన్నాడు. అంటే సెట్ అయిపోయిందేమో అనుకున్నాను, బట్ వాళ్ళకి ఇంకా కథ దొరకలేదనేది తెలియదు నాకు. అయ్యో నేను ఐ మిస్ ద ఛాన్స్ అని అనుకున్నప్పుడు, బట్ తర్వాత ఇంకా కథ దొరకలేదన్నప్పుడు వెంటనే కాల్ చేశాను. తను ఏదో బిజీగా ఉన్నాడు, ఇంక కంగారు పడిపోయాను. మళ్ళీ అప్పుడు రాజేష్కి ఫోన్ చేసి వెంటనే గిరిధర్ గారు కాల్ చేయించి ఒకసారి చెప్పు కథ వినాలి అంటే వెంటనే గిరిధర్ నా కథ ఉంది నా దగ్గర అనగానే అప్పుడే 5 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి అయ్యో భయ్యా రేపు పొద్దున్నే విందామన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ చెప్పాను. ఇమ్మీడియట్లీ త్రిష గారితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ ఆన్ దట్ డే. ఏ రోజంటే ఈ సినిమా అయిపోద్ది అని గిరిధర్ గారి కథ నచ్చిన రోజే నేను ఫిక్స్ అయ్యాను. త్రిష గారు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ లెవెల్. సో వెంటనే త్రిష గారు కథ చెప్పిన తర్వాత షీ ఇమీడియట్లీ షీ సెడ్ ఓకే లెట్స్ డూ దిస్ ప్రాజెక్ట్. సో అలా యాక్చువల్గా అలా సెట్ అయింది. ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అంటే త్రిష ఫ్యాన్ వచ్చి ఒక సినిమా తీస్తే ఎలా ఉండబోద్దో అలా ఉండబోతుంది ఈ సినిమా. త్రిషని ఈ సినిమా తర్వాత ఐ మీన్ త్రిష కెరీర్ ఎలా ఉంటుందంటే ఐ హోప్ ఆఫ్టర్ నాయకి బిఫోర్ నాయకిలా ఉంటుంది తన కెరీర్. ఐ హోప్ సో. సో అంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, అంటే ఇప్పటివరకు లవ్లీ అండ్ లవ్ గర్ల్ అలా చేసిన అమ్మాయి షీఈస్ గోయింగ్ టు డూ అ ట్రమెండస్ కైండ్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్స్ వైజ్లో కూడా కథ వైపులో కూడా మెచ్యూర్డ్గా చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ద హోల్ స్టోరీ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ఎనీ స్టోరీ ఎనీహో, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్క్రిప్ట్స్ విచ్ అంటే త్రిషాని ఎలివేట్ చేసే ఇంట్రెస్ట్లు ఉంటాయి. మొన్న తమిళనాడులో ఓపెనింగ్ అప్పుడు ఐ సెడ్ వన్ డైలాగ్ దేర్, అంటే ఐ సెడ్ కాదు నిజంగా నేను అది ఫీల్ అవుతాను. తనతో ఈ కథ రాసుకుంటున్నప్పటి నుంచి ఫీల్ అవుతుంది. అక్కడ ఒక మాట చెప్పాను, షీజ్ మై పడయప్ప అని. అది ఇక్కడ షీజ్ మై సమరసింహారెడ్డి, నరసింహారాయుడు, గబ్బర్ సింగ్ అన్నీ తనే. బికాస్ తన సినిమాలో నా హీరో కాబట్టి. నిజంగా హీరోని పెట్టి సినిమా తీస్తే ఎలా ఫీల్ అవుతారో నేను అలాగే ఫీల్ అవుతున్నాను. అలాగే తీస్తున్నాము, తను కూడా అలాగే సపోర్ట్ చేస్తుంది. ఒక పెద్ద హీరో ఎలా సపోర్ట్ చేస్తారో ఒక డైరెక్టర్కి, అలా తను ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత అంటే ఈ ఫిలిం స్టార్ట్ అవ్వకముందు ఒక ఆల్మోస్ట్ యాక్చువల్గా 6 months నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 15 years అవుతుంది. ఇప్పటివరకు 6 months స్క్రిప్ట్ వర్క్ చేసింది ఏ సినిమా వినలే నేను, నాకు తెలిసి మాత్రం. ఈ సినిమాకి గిరిధర్ కథ చెప్పాక త్రిష గారు విన్న తర్వాత కూడా లేదు భయ్య మన స్క్రిప్ట్ మీద కూర్చుందాం అని గిరిధర్ భయ్య 6 months నుంచి హోల్డ్ చేసి స్క్రిప్ట్కి నాకు టైం ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ నేను చెప్పిందే ఆల్మోస్ట్ 80% ఉంది, అయినా సరే ఇంకా చేద్దాం అని చెప్పి నాకు అంటే తను ఏం కావాలి, ఏ రైటర్ కావాలి, అందరు ఏది కావాలి నా స్టేజ్లో అంటే నాకు కమ్యూనికేట్ అయ్యే అందరు రైటర్స్ని పిలిపించుకొని చాలా ఫ్రీడమ్ ఇచ్చి గిరిధర్ భయ్య 6 months నన్ను ఆల్మోస్ట్ పోషించాడు సినిమా స్టార్ట్ అవ్వక ముందు. సో నిజంగా దానికి థ్యాంక్స్ టు గిరిధర్ భయ్య. అండ్ ఈ సినిమాకి అంటే ఈ కథకి వర్క్ చేసిన స్క్రీన్ ప్లే రైటర్స్ ఉన్నారు. రవీంద్ర అని రాలేత్తను, తర్వాత మూర్తి అని, తర్వాత రాజేందర్ కల్లూర్ అని డైలాగ్స్ రాశాడు. రాజేందర్ ఎక్కడున్నావు, ప్లీజ్ బీ సీట్ అందరు. సో తను ఒక వర్షన్ డైలాగ్స్ రాశారు. అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ది స్క్రిప్ట్ యాక్చువల్లీ. అండ్ ఈ స్క్రిప్ట్ మొత్తం అయిన తర్వాత నేను పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ చెప్పాను, ఎవ్రీబడి ఇప్పటివరకు ఈ కథ విన్న ఎవ్వరు కూడా ఈ కథ ఇక్కడ బాగాలేదన్నా అలా అంటారు, అలా కూడా అనలేదు ఎవరు. ఇది ట్రమెండస్ స్క్రిప్ట్. అది రాసిన రోజే అర్థమైంది, అది అలా రాస్తూ పోయాము. తర్వాత ఎవరు వచ్చి వర్క్ చేసినా అలాగే వర్క్ చేశారు. సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఇది ఏదైనా క్రెడిట్ గోస్ టు స్క్రిప్టే. సో అందరికీ అందుకనే ఈ స్క్రిప్ట్ వర్క్ చేసిన అందరు క్రెడిట్స్ ఇద్దామనే ఇలా అందరి పేర్లు చెప్తున్నాను ఇక్కడ యాక్చువల్గా. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ గోయింగ్ టు బి టీమ్ వర్క్. అయితే ఈ 6 monthsలో త్రిష గారి లుక్ అక్కడ తమిళనాడులో ఓపెనింగ్ చేసినప్పుడు ఆ లుక్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ఇక్కడ కూడా నిన్న
రిలీజ్ చేసాం ఫస్ట్ లుక్. ఐ మీన్ ఇన్ ద వెబ్సైట్స్ అని టాప్ ట్రెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా హైప్ వస్తుంది. సో ఇదంతా ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేసాం యాక్చువల్గా. 4 months ఓన్లీ ఆ లుక్ కోసం 4 months నుంచి ట్రై చేస్తున్నాం. ఐ మీన్ అమ్మాయి వెయిట్ తగ్గించి, తర్వాత కాస్ట్యూమ్స్, అండ్ ఒక బాంబే నుంచి ఒక టాప్ మేకప్ మ్యాన్ని హైర్ చేసుకున్నాం, కాస్ట్యూమ్ డిజైనర్. సో టాప్ టెక్నీషియన్, తన లుక్ మీద అంత కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి వల్ల అంత హైప్ వస్తుంది ఆ లుక్కి. సో ఫస్ట్ లుక్కే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుందో జస్ట్ ఇమాజిన్. సినిమా కూడా ఈ ఫస్ట్ లుక్ హైప్ని కంప్లీట్గా రీచ్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది. అండ్ ఈ స్పెషల్గా ఇదంతా జరగడానికి కారణం మెయిన్ నా సమరసింహారెడ్డి, త్రిష. థ్యాంక్స్ టు యూ. అండ్ చాలా బాగా చేశాడు. మర్చిపోతే థ్యాంక్స్ చెప్పడానికి క్షమించండి. వాజ్ ద హీరో యాక్చువల్లీ. అంటే నేను మారుతి గారితో కథ చెప్పకముందు రాజేష్తో సినిమా చేయాలని అనుకున్నప్పుడు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. మారుతి గారు కూడా లేదు గోవి, రాజేష్ తమిళ్కి బాగుంటాడు, తెలుగుకి మనం కొంచెం గ్లామర్గా వెళ్దామంటే రాహుల్కి వెళ్ళాము. బట్ ఐ ఫెల్ట్ వెరీ కొంచెం సాడ్గా ఫీల్ అయినప్పుడు రాజేష్తో వర్క్ చేస్తే బాగుండేదని. ఇప్పుడు రాజేష్ని మారుతి గారు ఆ రోజు అన్నారు తమిళ్లో బాగుంటాడు అని, అందుకే తమిళ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇప్పుడు. సో నిజంగా తమిళ్కి బాగుంటాడు. రాజేష్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ కీ రోల్. అమ్మ నాన్న లేరు డాక్టర్, అది తెలిసి నన్ను వదిలి వెళ్ళడం నేను తట్టుకోలేకపోయాను. ఎందుకు ఇలా ముండిపట్టు పడుతున్నావు?